గవర్నమెంట్ ఆఫీసుల్లో లంచావతారం ఎక్కువగా ఉంటుందనే విషయం అందరికీ తెలుసు. దొరికితే దొంగ, లేకుంటే దొరే అన్నట్టు ఉంటుంది అధికారుల వ్యవహారం. జేబులో ఎంత ఉన్నా పక్కనోడి డబ్బు తింటే ఆ కిక్కే వేరన్నట్టు చేస్తారు. ఏదో డబ్బున్నోళ్ళని ఇలా చేస్తారా అంటే లేదు. సామాన్యులు, డబ్బులేని నిరుపేదలే వీళ్ల టార్గెట్. చేతిలో నయా పైసా పెట్టనిదే సంతకం పెట్టరు. ఎక్కువగా దీని బాధితులు రైతులే. పట్టా పొందాలంటే ఖచ్చితంగా నోట్ల కట్ట పెద్దసారు చేతిలో పడితేనే పని అవుతుంది. పచ్చిగా చెప్పాలంటే ఫ్యూన్ నుండి పెద్ద పెద్ద ఆఫీసర్ల వరకు అందరూ లంచ బకాసురులే. మరి ఇలాంటి వాళ్లకు శిక్షలుండవా అంటే సగటు సామాన్యుడు ఏం చేస్తాడు చెప్పండి? పోనీ ఎదురెళ్లి ఏవైనా చేద్దామంటే మళ్లీ ఆ ఆఫీసర్ ఏం చేస్తాడో అనే భయం. అవసరమా అని ఊరుకొని లంచమిచ్చి పని చేయించుకుంటారు. కానీ ఓ రైతు మాత్రం ఊరుకోలేదు. లంచమడిగిన ఆఫీసర్ని కుర్చీ మడతబెట్టేశాడు. లంచానికి కక్కుర్తిపడి ఆ రైతు చేతిలో బలయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందో మీరు చూసేయండి. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం తహసీల్దార్ కార్యాలయంలో లుంగీలు, తలపాగాతో కొందరు వ్యక్తులు వచ్చారు. ఓ వ్యక్తిని బలవంతంగా పట్టుకుని తిడుతూ ఆఫీసు లోపలికి తీసుకువెళ్లారు. అక్కడ అరుపులు, కేకలు వినిపిస్తున్నాయి. ఈ సీన్ చూస్తున్న వారికి ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. అసలు ఏమవుతుందో కూడా తెలియని గందరగోళంలో ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందని ఆరా తీస్తే అసలు మ్యాటర్ తెలిసింది. వాళ్ళంతా ఏసీబీ అధికారులు అని. త్రిపురాంతకం మండలం రామసముద్రానికి చెందిన నాగిరెడ్డి అనే రైతు. ఈయనకు ఎర్రగొండపాలెం మండలం గంగాపాలెం పంచాయతీ రామచంద్రపురం పరిధిలో ఎకరా 45 సెంట్ల పొలం ఉంది. అది తన తల్లి పేరుపై ఉంది. ఆ పొలాన్ని తన పేరుపై మ్యుటేషన్ చేసి పాస్ పుస్తకాలు ఇవ్వాలని రెవెన్యూ అధికారులకు అర్జీ పెట్టుకున్నారు. అదే గ్రామంలో మరో చోట ఎకరా 95 సెంట్ల పొలం తన తండ్రి పేరిట ఉంది. దీనికి సంబంధించిన పాస్ పుస్తకంలోని తప్పులు సరిచేయాలని మరో అర్జీ పెట్టుకున్నారు. అయితే ఈ పనులు చేయాలని గంగపాలెం వీఆర్ఓ కుమార్ నాయక్ను సంప్రదించగా 25,000 లంచం ఇవ్వాలని అడిగారు. చివరికి 20,000 ఇస్తారని చెప్పడంతో అంగీకరించారు. అంటే 20,000కి బేరం తెగిందన్నమాట. లంచం ఇవ్వడం ఇష్టం లేని నాగిరెడ్డి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వీఆర్ఓను ట్రాప్ చేసేందుకు ఏసీబీ అధికారుల సూచన మేరకు రైతు నాగిరెడ్డి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఆఫీస్ ఆవరణలో చెట్ల దగ్గర ఉన్న వీఆర్ఓ కుమార్ నాయక్ 20,000 ఇవ్వబోయారు. అతను ఆ మొత్తాన్ని పక్కనే ఉన్న వీఆర్ఏ జానీ బాషాకి ఇవ్వాలని సూచించారు. రైతు నాగిరెడ్డి డబ్బులు ఆయనకివ్వబోగా అతను ఆ పక్కనే ఉన్న స్నేహితుడు చింతల చెరువు వెంకటేశ్వరరెడ్డికి ఇవ్వాలని చెప్పారు. చివరికి వెంకటేశ్వరరెడ్డి ఆ డబ్బులు తీసుకుని జేబులో పెట్టుకున్నారు. దీంతో అక్కడే మారువేషంలో నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు కుమార్ నాయక్, జానీ బాషా, వెంకటేశ్వరరెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ముగ్గురిని బలవంతంగా తహసీల్దార్ కార్యాలయంలోకి తీసుకెళ్తుండగా కొద్దిసేపు అందరూ కంగారు పడ్డారు. వారిని తీసుకెళ్తుందే మారువేషంలో ఉన్న ఏసీబీ అధికారులని, వారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నది వీఆర్ఏ అని తెలిసి అవాక్కయ్యారు. అదుపులోకి తీసుకునే క్రమంలో జానీ బాషా సోదరుడు, బంధువులు ఏసీబీ సిబ్బందికి అడ్డుపడ్డారు. కార్యాలయం లోపలికి తీసుకెళ్లకుండా వాగ్వాదానికి దిగడంతో గొడవ జరిగింది. మొత్తానికి ఏసీబీ అధికారుల దెబ్బకు అక్కడ కొద్దిసేపు హైడ్రామా నడిచింది. ఇక మొత్తానికి రాష్ట్రంలో అవినీతి రహిత పాలనే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. ప్రభుత్వ కార్యాలయాలపై మెరుపు దాడులు చేస్తూ అవినీతి అధికారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. 14400 నంబర్ ద్వారా గానీ నేరుగా గానీ ఏసీబీ అధికారులను సంప్రదించగానే స్పందిస్తున్నారు. బాధితుల నుంచి ఫిర్యాదులు తీసుకుని వెంటనే ఆకస్మిక దాడులు చేస్తూ అవినీతి అధికారుల భరతం పడుతున్నారు. అందులో భాగంగానే జరిగిన సంఘటన ఇది. ఏసీబీ అధికారులు అవినీతి అధికారులపై దాడి చేసేందుకు పక్కా ప్లాన్తో వస్తున్నారు. ఏ కార్యాలయంలో దాడి చేసేందుకు వస్తున్నారో ఆ కార్యాలయంలో 2-3 రోజుల ముందు నుంచే మారువేషంలో తిరుగుతూ అన్నీ గమనిస్తున్నారు. అధికారులు, సిబ్బంది పనితీరును పరిశీలిస్తున్నారు. ఖమ్మం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దాడి చేసిన సమయంలో రైతుల వేషంలో వచ్చిన అధికారులు పనుల కోసం వచ్చినట్లుగా నమ్మించి వివరాలన్నీ సేకరించారు. ఇక ఈ ఘటనపై స్పందించిన అధికారులు ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా అధికారులు, ఉద్యోగులు లంచం అడిగితే 14400 నంబర్కు కాల్ చేయడం గానీ, నేరుగా ఏసీబీ కార్యాలయంలో గానీ ఫిర్యాదు చేయండి. అవినీతి అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అదుపులోకి తీసుకుంటాం, వారిపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. ఇలాంటి సంఘటనలు చూసైనా అవినీతి అధికారుల్లో మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి రైతు చేసిన పనికి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.